దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయు వందనములు. ఈ దినమంతయు దేవుడు మీకు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనం. నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను దేవుడు ఆయన మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నువ్వే నానా బాధలు కలుగు చేసుకుంటున్నావు. నీకు పని లేని మార్గంలోకి వెళ్ళి చెడు కార్యాలు చేస్తున్నావు. దేవుని యందు భయభక్తులు లేకుండా భ్రష్టుడిగా జీవించుచున్నావు. నీవు చేసిన చెడు పని నీ బాధకు, నీ శ్రమకు, నీ కుటుంబ ఇబ్బందులకి కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించుచున్నది, బాధిస్తుంది. నీవు చేసిన ద్రోహము నిన్ను గందించుచున్నది. నువ్వు ఆలోచించుకో. ఈరోజు దేవుడు అందుకంటున్నాడు, నీవు నీ తప్పు తెలుసుకోవాలి. ఆయన దగ్గరకు తిరిగి వచ్చి బ్రతిమలాడాలి. ఇదిగో ప్రవ్వా, నేను గడిచిన కాలంలో ఇదిగో అనేక మందికి ద్రోహం చేశాను, అనేక హత్యలు చేశాను, అనేక దుర్మార్గాలు చేశాను, అనేక అబద్ధాలు ఆడాను, అనేక మందిని నేను నాశనం చేశాను, ఎంతో మంది పొరుగువారు దాశించి నేను సొంత స్వలాభం కోసం అనేకమైన చెడు పనులు చేశాను ప్రవ్వని ఆయనను బ్రతిమలాడుకుంటూ నీ మనసును మార్చుకుని నువ్వు హృదయపూర్వకంగా పూర్ణ వివేకముతో ఆయన జ్ఞానముతో ముందుకు నడుచుకుంటూ బ్రతిమలాడితే నీ ఆపత్కాలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను రక్షించునేమో. ఆలోచించు. ఆయన కృప గలవాడు కనుక ఆయనకిష్టముగా నిన్ను నియమించి అన్ని బంధకాల నుండి విడిపించి ఆయన జ్ఞానముతో వివేకముతో ఆయన కృపతో నిన్ను నింపి ఆశీర్వదిస్తాడు. ఆయన సమాధానముతో నిన్ను నీ కుటుంబాన్ని నింపుతాడు. కాబట్టి అంటున్నాడు, గడిచిన కాలంలో నువ్వు చేసిన పాపాలు, నీ బంధకాలు, నీ చిక్కులు అన్నిటిని కూడా ఆయన పాతి పెడుతున్నాడు, నాశనం చేస్తున్నాడు, కనుమరుగు చేస్తున్నాడు. ఈ రోజు నుంచి ఆయన వెలుగులో దినదినము ఉత్సాహించి సంతోషించి ఉదయం ఆయన కృపతో నింపి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.